టెక్నాలజీకి అనుకూలంగా నూతన ఒరవడితో కార్డియాలజీ విభాగంతో పాటు అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లను మై హెల్త్ హాస్పిటల్ ప్రారంభించుకున్నారని మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్బీ కాలనీ 1వ రోడ్డులోని మై హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్డియాలజీ విభాగంతో పాటుగా అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ సర్వీసులను ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం కార్డియాలజీ విభాగాన్ని క్యాత్ ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా గుండెకు సంబంధించిన పరికరాలను అమర్చుకోవడం సంతోషకరమని, అదేవిధంగా పెద్ద మనసు చేసుకొని ఆసుపత్రులు నిరుపేద కాలనీలు ఎంచుకొని ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. అనంతరం మై హెల్త్ హాస్పిటల్ సీఈఓ కృష్ణ చైతన్య మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో కార్డియాలజీ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ సర్వీసులు అందిస్తామని, గత 4 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ పేదవారికి కేపీహెచ్బీలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ మరో మెట్టు అధిగమించి కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. నా బంగారం మసానే హెల్త్ హాస్పిటల్ సుమారుగా 4 years కింద హరీష్ రావు గారి చేతుల మీద ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. అప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా అందరూ కూడా నిరుపేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ హాస్పిటల్ రావడం వల్ల కొద్దిగా నిరుపేదలైనటువంటి హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది నిరుపేదలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న డాక్టర్స్ హాస్పిటల్స్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్తాను. డాక్టర్స్ ఇంకా ఇంక్రిమెంట్ కావాలని చెప్తే కూడా మళ్ళీ కొన్ని కొత్తవి తీసుకొచ్చడం జరిగితే కూడా ఇది ఎప్పుడు కూడా ఎక్కడ జరిగి నిరుపేదలను ఆదుకునే విధంగా, ఎందుకంటే ఈ రోజున పెద్ద పెద్ద హాస్పిటళ్లకు వెళ్ళాలంటే కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇటువంటి హాస్పిటల్స్ రావడం, చిన్న చిన్న హాస్పిటల్ రావడం, డాక్టర్ కూడా మంచి సేవ చేయడం, నాకు తెలిసి 4 years నుంచి కూడా నిరుపేదలను ఆదుకోవడం, చాలామంది ప్రాణాలను కూడా కాపాడేటువంటి సందర్భాలు కూడా ఈ హాస్పిటల్ చూసాం. ఎందుకంటే హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిలాగా లాక్డౌన్ విషయంలో ఆ టైంలో ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు అందరినీ చాలా పెద్ద ఎత్తుగా ఈ హాస్పిటల్ పాలైనప్పుడు ఈ హాస్పిటల్ నాకు తెలిసిన మటుకు బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకొని నిరుపేదలు కూడా తక్కువ రేట్లనే అలా ట్రీట్మెంట్ చేసి చాలా ప్రాణాలను కాపాడినటువంటి హాస్పిటల్ కాబట్టి దానికి ఈ రోజున మా చేతుల ద్వారా పెడుమాటి నేను ఎమ్మెల్సీ గారు నేను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేయడం మాకు ఎంతో సంతోషకరం ఉంది. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం. ఇవాళ మా దగ్గర క్యాత్ ల్యాబ్ అన్నది ఓపెన్ అయిందండి మై హెల్త్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1లో. సో ఇది ఉన్న మొత్తం కేపీహెచ్బీ ఇంకా మన కూకట్పల్లి ఏరియాలో ఉన్న క్యాత్ ల్యాబ్స్లలో అన్నిటికంటే బెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడనే అవైలబుల్ ఉందండి. సో దీంట్లో అన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న హోల్ అన్నది పెట్టి రక్తనాళంలోకి ఎంటర్ అవుతాము. దానిలో నుంచి దీంట్లో ఉన్న బ్లాక్స్ కానివ్వండి, డయాబెటీస్ వల్ల కాళ్ళు పోయే అవకాశం ఉన్న వాళ్ళకి కానివ్వండి, తర్వాత లోపల ఎక్కడైనా స్మోకింగ్ చేసి బ్లడ్ వెసల్స్ ఏమైనా బ్లాక్ అయిన వాళ్ళకి కానివ్వండి, చాలా ఆధునిక ప్రొసీజర్లో పెయిన్లెస్గా ఓన్లీ సింగిల్ డే వచ్చినాక మనం చేయించుకునేటట్టు స్టెంట్ డిప్లాయ్ చేయడం కానివ్వండి, బెలూన్లతోని వాటిని ఓపెన్ చేయడం కానివ్వండి, అవన్నీ ప్రొసీజర్స్ చేయడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. బోత్ కార్డియాక్ ఇంకా రక్తనాళాలే కాకుండా మన తలలో పోయే రక్తనాళాలకు కూడా చేసేంత అడ్వాన్స్డ్ మెషిన్ ఉందండి. ఏమైనా లోపల అన్యూరిజమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా దాని కాయిలింగ్ కానివ్వండి, దాని తర్వాత దాన్ని ఎండోవాస్కులర్గా మూసేయడం కానివ్వండి, తర్వాత మన కెరోటిడ్స్ అని రక్తనాళం తలకు పోతుంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో చాలా తక్కువ ప్రైజెస్లలో మేము లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనీ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దే కెన్ ఆల్వేస్ విజిట్ us. We are very, very flexible. We will help all the patients in the area. Thank you.